హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను హేమ బ్యూటీ పార్లర్ అండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి మసాజ్ అండి. ఈ మసాజ్ వచ్చేసి పిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ ఇలా మనం కానీ మసాజ్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఏంటంటే హెయిర్ ఫాల్ జరగదు, ప్లస్ డాండ్రఫ్ కూడా రాదండి. ఇది చూడండి, నేను ఒక మసాజ్ చూపిస్తున్నాను ప్రాపర్గా. ఇలాగే మన హౌస్లో చేసుకోవచ్చు, లేదా మీరు సెలూన్స్కి వెళ్ళినప్పుడైనా సరే చేయించుకోవచ్చు. నేను కంప్లీట్ మసాజ్ చూపిస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా గమనించి చూడండి. అలా వీలైనంత వరకు చేసుకునే దానికి ట్రై చేయండి. దీనివల్ల వచ్చేసి పిల్లలకి ఫోర్ హెడ్ దగ్గర అనేది ఇప్పుడు ప్రజెంటు ఈ పొల్యూషన్కి హెయిర్ ఎక్కువ ఊడుతుంది. అది మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ కొంచెం బ్యాక్కి వెళ్ళిపోతుంది ఫోర్ హెడ్ కూడా. అందుకనే వచ్చేసి ఇలా మనం వీక్లీ వన్స్ అనేది మసాజ్ అనేది చేస్తూ ఉంటే వీళ్ళకి అక్కడ ఎక్కడైతే ఊడిందో, వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అక్కడ మళ్ళీ కూడా వెంటనే రీగ్రో జరుగుతుంది. అందుకని మనం అస్సలు మిస్ చేయకూడదు. వారానికి ఒక్కసారి అయితే మన పిల్లలకి ఆయిల్ మసాజు చేసేసి వాష్ చేసుకోమని చెప్పాలి. మనకి వీలైతే మనమైనా సరే మదర్స్ అనేది కేర్ తీసుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే హెయిర్ లాస్ అయ్యాక మళ్ళీ రమ్మంటే చాలా కష్టము. ఇప్పుడుండే ఫుడ్లకు కానీ ఇప్పుడుండే పొల్యూషన్ కానీ దేనికైనా అనుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే దీనికి కావాల్సిన ఆయిల్ వచ్చేసి మీరు ఏం ఆయిల్ తీసుకోవాలంటే, మన దగ్గర అయితే ఆర్గానిక్ ఆయిల్ అనేది ఉంది, పంచకర్మ వాళ్ళది. ఆయిల్ కావాలంటే తీసుకెళ్ళొచ్చు, మన సెలూన్లో మనం సేల్ చేస్తాము, సెలూన్లో ప్లస్ కాస్మెటిక్ షాప్లో. అదైతే ఒక 32 వనమూలికలు అనేది కలుస్తుంది, బాగుంటుంది. అది వీక్లీ వన్స్ అనేది మసాజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఓన్గానే ఇంట్లో ఆయిల్ రెడీ చేసుకోవాలంటే 100 గ్రాములు కోకోనట్ ఆయిల్ అనుకోండి, దానిలో వేప నూనె వచ్చేసి 25 గ్రామ్స్, ఆముదం 25 గ్రామ్స్, బాదం ఆయిల్ 25 గ్రామ్స్. ఈ 4 ఆయిల్స్ తీసుకొని అందులో ఒక 4 రెబ్బలు కరివేపాకు, బావనంచాలు, ఒట్టి వేర్లు అవి వరకండి హాఫ్ బాయిల్ చేసి వేయాలి. హాఫ్ బాయిల్ చేసుకొని అలాగే మనం ఒక గ్లాస్ బాటిల్లో పెట్టేసుకోవాలి. అలా అది గ్లాస్ బాటిల్ అలాగే ఉంచేసుకోవాలి. ఇంక పిల్లలకి వారానికి ఒకసారి మనము నేను చూపించినలాగా మసాజ్ కానీ చేస్తూ ఉంటే వాళ్ళకి హెయిర్ ఊడదు, నల్లగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ వైట్ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే దానికి కొంచెం ఫుడ్ డైట్ కూడా మంచిగా తీసుకున్నారంటే వైట్ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే పిల్లలకి ఎర్లీగానే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. దీని తర్వాత మసాజ్ చేసి అయిపోయాక ఒకవేళ హెన్నా పెట్టాలి అనుకుంటే హెన్నా ముందుగా మనం మిక్స్ చేసుకొని కానీ ఉంటే హెన్నా అప్లికేషన్ చేసేసేయచ్చు. చేసేసాక ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసేసామంటే కంప్లీట్ ఒక కేర్ అనమాట మన హెయిర్ని. దానికి బాగా ఫుడ్ పెట్టినట్టు హెన్నా కానీ పెట్టామంటే స్ట్రెంత్గా స్ట్రాంగ్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఈ హెన్నా వల్ల, ఎందుకంటే దానిలో మెంతు పొడి అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చల్లదనం కూడా బాగుంటుంది. అలా అయినా చేయండి, లేదా ఒట్టి మసాజ్ చేసేసి ఒక 1 అవర్ తర్వాత అయినా వాష్ చేయండి. లేదు నైట్ టైం అయినా సరే అలాగే ఉంచుకొని మార్నింగ్ అయినా షాంపూ వాష్ చేసుకోవచ్చు. నాకు తెలిసి నేను ఒక మంచి షాంపూ చెప్తానండి. నెలలో 2 టైమ్స్ మంచిగా ఇవి కుంకుడుకాయలు తీసుకొని 1/4 కిలో, అవి వేపాకు, మందారం ఆకులు, చిక్కకాయ ఇలా తీసుకొని అవి కొట్టి నానబెట్టేసి ఉడకబెట్టి ఆ జ్యూస్ తీసుకొని దాంతో కానీ ఆ కుంకుడుకాయ షాంపూతో కానీ వాష్ కానీ చేసుకున్నామంటే అసలు మనకి డాండ్రఫ్లు ఇలాంటివన్నీ ఏం రావండి, జిలలు అలాంటివన్నీ. అంత బాగుంటుంది. వీలైనంత వరకు అలా అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఆర్గానిక్ బెస్ట్ ఎలాంటి ఈ షాంపూలు వీటిలన్నిటికంటే కూడా. కాకపోతే ఇప్పుడు ఇంకా ఈ ఉండే హడావిడికి ఏంటంటే తప్పక యూజ్ చేస్తున్నాం. కానీ వీలైతే మనం ఈ ఇంట్లో ఇలాగ అప్పుడప్పుడైనా సరే చేసుకుంటూ ఉంటే ఈ కెమికల్ ఎఫెక్ట్ తగ్గుతుంది, బాగుంటుందండి. అందుకని పిల్లలందరికి కూడా నేనేం చెప్తానంటే మదర్స్ చేత మీరైనా చేయించుకోండి, లేదా వీలైన వరకు సెలూన్స్లో అయినా చేయించుకోండి. మసాజ్ అయితే మానొద్దండి. ప్రతి ఒక్కరూ ఇలా మసాజ్ చేసుకున్న వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది నేను చూపించినలాగా మసాజ్ ఎవరైనా చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను నెంబర్ పెడతాను, నాకు కాల్ చేయండి. ఓకేనా?